మనం 20 సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ జాబ్ చివరికి మనకు వచ్చే టైంకి ఇంటర్వ్యూ అనే ఒక మెయిన్ స్టెప్ ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో కూర్చుంటాం. 20 సంవత్సరాల నుంచి మనం ప్రిపేర్ అయింది దీనికోసమే. కానీ సడన్గా చేతులు మొత్తం చెమటలు పట్టేస్తూ ఉంటాయి. హార్ట్ ఏమో 120 స్పీడ్తో బీట్ అవుతూ ఉంటుంది. బాడీ అంతా చాలా నర్వస్గా, ఏదో అన్కంఫర్టబుల్గా, ఎవరో మనల్ని ఇక్కడ చంపేయడానికి కొట్టడానికి కూర్చోబెట్టినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇంకా కొంతమందికి అయితే ఆ ఇంటర్వ్యూ మధ్యలోని ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి లేకపోతే ఆ ఇంటర్వ్యూ రూమ్లో నుంచి బయటకు పరిగెత్తాలనే ఫీలింగ్ కూడా వచ్చింది. బికాస్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎ స్ట్రెస్ఫుల్ ప్రాసెస్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్స్లో అయినా, కాలేజెస్లో అయినా, యూనివర్సిటీస్లో అయినా మనల్ని అందరూ ఏం చదువుకోవాలో వాటి గురించే నేర్పించారు. కానీ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలుకి దానికి చేయాల్సిన ప్రిపరేషన్ ఏంటి, నేర్చుకోవాల్సిన విషయాలేంటి, ఆ ఇంటర్వ్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ విషయాలు మనకి చాలా వరకు నేర్పించలేదు. ఈ వీడియోలో ఏ ఇంటర్వ్యూ అయినా సరే, మీరు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నా, మెడికల్ సైడ్ ఉన్నా, సిఏ సైడ్ ఉన్నా, ఇంకా ఏ అదర్ ఫీల్డ్ వైపు ఉన్నా సరే, ఒక ఇంటర్వ్యూ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కంప్లీట్గా ఒక 8 స్టెప్స్ చూద్దామండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ కంప్లీట్గా 8 స్టెప్స్ ఉంటాయి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టేజ్లో. ఆ 8 స్టెప్స్ కనుక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి ఫాలో అయితే మీ ఇంటర్వ్యూ సక్సెస్ ఛాన్స్ పెరుగుతుందన్నమాట. నార్మల్గానే ఇంటర్వ్యూస్ అంటే చాలా కష్టం. ఇంకా ప్రజెంట్ ఈ ఏఐ డేస్లో జాబ్ ఆపర్చునిటీసే చాలా తక్కువ ఉన్నాయి ఏఐ రావటం వల్ల. అలాంటి జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చి ఆ ఇంటర్వ్యూకి మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే ఇంకా దానికి మించిన బ్యాడ్ లక్ ఏమి ఉండదు. కాబట్టి ఇంటర్వ్యూకి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వటం, ఆ ప్రిపరేషన్లో ఉండే డిఫరెంట్ స్టెప్స్ తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మనం డిస్కస్ చేసే 8 స్టెప్స్ కూడా మీ ప్రిపరేషన్ జర్నీకి చాలా ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డూ యువర్ హోంవర్క్, అండర్స్టాండింగ్ ద కంపెనీ అండ్ అండర్స్టాండింగ్ యువర్ రోల్. అంటే ఏంటి అంటే మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఆ కంపెనీ గురించి తెలుసుకొని ఉండాలి. దీనికి ఎక్స్క్యూజే లేదు. బికాస్ ఏ కంపెనీ అయినా సరే మీరే ఇమాజిన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక కంపెనీ పెడుతున్నారు. ఎవరో ఒక పర్సన్ మీ ముందు వచ్చి కూర్చొని సార్ నన్ను ఇంటర్వ్యూ చేయండి, జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. కానీ తనకి అసలు మీ కంపెనీ ఏంటో, మీరు ఏం చేస్తారో తనకి ఏం తెలియదు. అలాంటి వాళ్ళు మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. మిమ్మల్ని హైర్ చేసుకోబోయే కంపెనీస్ అయినా అంతే అండి. మీకు కనుక ఆ కంపెనీస్ గురించి నాలెడ్జ్ లేకపోతే ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నా సరే మినిమం ఒక 1/2 అవర్ టు 1 అవర్ పాటు ఆ కంపెనీ గురించి తెలుసుకోవడం కోసం టైం కేటాయించండి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్కి మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అనుకోండి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మీదే ఫోకస్ పెడతారు తప్ప అసలు టీసీఎస్ గురించి తెలుసుకుందామని, లేకపోతే విప్రో గురించి, ఇన్ఫోసిస్ గురించి తెలుసుకుందామని వీటి గురించి ఆలోచించరు. కొంతమంది చేస్తారు కానీ హాఫ్ ప్రిపరేషన్ చేస్తారు. జస్ట్ ఏదో ఊరికే సరదాగా వాట్ డస్ టీసీఎస్ డూ అని కొట్టేసి గూగుల్లో ఒక చిన్న ఆన్సర్ వచ్చి 1-2-3 లైన్స్ చదివేసి ఇంకా నాకు ఈ కంపెనీ గురించి తెలిసేమో అనుకుంటారు. అలా కాదు ప్రిపరేషన్ అంటే. ప్రతి ఒక్క కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, గో టు దట్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాక కంపెనీ అబౌట్ సెక్షన్ ఉంటుంది. ఆ అబౌట్ సెక్షన్లో ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ ఉంటాయి. అసలు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్స్ తయారు చేస్తారు, తర్వాత వాళ్ళ మేజర్ క్లయింట్స్ ఎవరు, ఇలాంటి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అలాగే వాళ్ళ రీసెంట్ అప్డేట్స్ ఏంటి, వాళ్ళ రీసెంట్ బిగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, వాటి గురించి న్యూస్లో చదువుకోండి. ఇలా మీరు ఏ కంపెనీకి అటెండ్ అవుతున్నా సరే ఆ కంపెనీ గురించి బేసిక్ రీసెర్చ్ చేస్తే దానివల్ల మీకు మేజర్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీ గురించి మీరు తెలుసుకున్న నాలెడ్జ్ని యూజ్ చేసుకొని వాళ్ళు అడిగే క్వశ్చన్స్లో మీరు స్మూత్గా వాటిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూవర్స్ వై డూ యూ వాంట్ జాయిన్ అవర్ కంపెనీ అంటారు. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మీరు జనరల్గా కంపెనీ గురించి తెలుసుకోవాలంటారు కదా. సార్ రీసెంట్లీ యూ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ విచ్ యూజెస్ మెషిన్ లెర్నింగ్ ఇన్ ఏ వెరీ అడ్వాన్స్డ్ వే. ఐ వాంట్ టు వర్క్ ఇన్ సచ్ ఎ కంపెనీ హూ ఈస్ ద లీడర్ ఇన్ ద రెస్పెక్టివ్ ఫీల్డ్. కంపెనీ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆ కంపెనీ గురించి నేర్చుకున్న ఆన్సర్స్ని నాగ్గా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఓన్లీ కంపెనీ గురించి తెలుసుకోవడమే కాదు, మీ రోల్ గురించి కూడా తెలుసుకోవాలి. మీరు ఏ జాబ్కి అయితే ఇంటర్వ్యూ ఇస్తున్నారో అట్లీస్ట్ ఆ ఇంటర్వ్యూకి 1 or 2 days ముందు మీకు జాబ్ డిస్క్రిప్షన్ పంపిస్తారు. ఒక ఈమెయిల్ వచ్చింది కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి. ఆ ఈమెయిల్లో జేడీ అని పంపిస్తారు, జాబ్ డిస్క్రిప్షన్. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో మిమ్మల్ని ఏ పొజిషన్ కోసం హైర్ చేసుకుంటున్నారు, ఆ పొజిషన్లో రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ పొజిషన్ కావాల్సిన స్కిల్స్ ఏంటి, వీటి గురించి డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. అవి తెలుసుకోవటం వల్ల మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, దాని గురించి మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎలాంటి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నా, అది టెక్ కంపెనీస్ అయినా, స్టార్టప్ కంపెనీస్ అయినా, ఫినాన్స్ కంపెనీస్ అయినా, మార్కెటింగ్ కంపెనీస్ అయినా, ఏ కంపెనీస్ అయినా సరే, డూ యువర్ హోంవర్క్, లెర్న్ అబౌట్ ద జాబ్,
అండ్ లెర్న్ అబౌట్ ద కంపెనీ. ఈ 2 గురించి నేర్చుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో సెకండ్ స్టెప్ ఏంటి అంటే నో యువర్ వాల్యూ. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి తెలుసుకోండి. ఎందుకంటే ఒక కంపెనీ వాళ్ళు మనల్ని మనీ పే చేసి మరీ హైర్ చేసుకుంటున్నారు అంటే మనం వాళ్ళకి ఏదో వాల్యూ ప్రొవైడ్ చేయగలము, మన దగ్గర వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏదో ఉంది, మన దగ్గర ఒక టాలెంట్ ఏదో ఉంది అని దానికోసం పే చేస్తారు మనీ. ఊరికే మీకు డిగ్రీ ఉందని లేకపోతే పలానా కాలేజ్లో పలానా స్కూల్లో మీరు చదివారని ఎవరు జాబ్లు ఇవ్వరు. అది ఎంత పెద్ద కంపెనీ అయినా, ఎంత ఎక్కువ శాలరీ తక్కువ శాలరీ అయినా సరే ఒకళ్ళు మీకు జాబ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఆ జాబ్ మీకు ఇచ్చేది, ఆ శాలరీ మీకు ఇచ్చేది మీ దగ్గర ఉన్న వాల్యూ కోసం. కాబట్టి మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి ఐడెంటిఫై చేసుకోగలగాలి. సో ఈ లాస్ట్ 20-21 ఇయర్స్లో మీరు ఏం నేర్చుకున్నారు, మీ వాల్యూస్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి ఐడెంటిఫై చేయండి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ కమ్యూనికేషన్, ఆర్ యు ఏ గుడ్ కమ్యూనికేటర్, లేకపోతే ఆర్ యు ఏ గుడ్ కోడర్, లేకపోతే ఆర్ యు ఏ గుడ్ లీడర్, ఆర్ యు ఏ గుడ్ టీమ్ మేనేజర్, ఆర్ యు గుడ్ ఎట్ టీమ్ మేనేజ్మెంట్, ఆర్ యు గుడ్ ఎట్ టైం మేనేజ్మెంట్. ఇలా మీలో ఉన్న టాలెంట్స్ మొత్తం నోట్ చేసుకోండి క్లారిటీగా. అంటే ఒక కంపెనీ వాళ్ళు నన్ను హైర్ చేసుకోవాలంటే ఎందుకు చేసుకుంటారు నన్ను చెప్తున్నా కదండి. మీ డిగ్రీ బట్టి, మీ స్కూల్ బట్టి, కాలేజ్ బట్టి ఎవరు మిమ్మల్ని హైర్ చేసుకోరు. మీ వాల్యూ బట్టి, మీరు ఆ కంపెనీకి ఎలాంటి వాల్యూ ఇవ్వగలరో దాన్ని బట్టే హైర్ చేసుకుంటారు, దాన్ని బట్టి మీ శాలరీ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎందులో గుడ్, ఎందులో మీరు ది బెస్ట్ అది నోట్ చేసుకోండి. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్నాయా, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయా, ఇలా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తుంటారు. అలాగే స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీస్లో చాలా కొత్త విషయాలు నేర్చుకొని ఉంటారు. వీటన్నిటిలో ఒక కంపెనీకి వాల్యూ ఇచ్చే స్కిల్స్ ఏవి, మీ స్ట్రెంగ్స్ ఏంటి అవి నోట్ చేసుకోండి. బికాస్ దీనికి సంబంధించి కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎందుకంటే ఫస్ట్ మీ వాల్యూ ఏంటో మీకు తెలిస్తే ఇంటర్వ్యూ పర్సన్ మీరు కన్విన్స్ చేయగలుగుతారు. ఓకే, ఆఫ్టర్ ఆల్ మనకి ఒక బ్రాండెడ్ షర్ట్ షాప్లోకి వెళ్ళి ఒక 5,000 రూపీస్ షర్ట్ నాకు 1,000 రూపీస్ అని బేరం అంటే ఇవ్వడు. లేదండి మాది 5,000 దీనికంటే తక్కువ అమౌంట్ చెప్తారు కదా. ఎందుకంటే దాని వాల్యూ వాడికి తెలుసు. వాడి బ్రాండ్ వాల్యూ ఏంటి, వాడు యూజ్ చేసే మెటీరియల్ క్వాలిటీ ఏంటి, దానికి మార్కెట్లో ఉన్న క్రేజ్ ఏంటి, అది మొత్తం వాడికి తెలుసు. కాబట్టి వాడు 5,000 కంటే తగ్గడు. అలాగే మీరు కూడా మీ వాల్యూ ఏంటో ఫస్ట్ మీకు తెలియాలి. దీస్ ఆర్ ద స్కిల్స్ ఐ హ్యావ్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ బ్రింగింగ్ టు ద టేబుల్. కాబట్టి యు ఆర్ గెటింగ్ ఎ గుడ్ డీల్ ఆన్ యువర్ శాలరీ. ఇవి తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో థర్డ్ స్టెప్ ఏంటి అంటే బ్రష్ అప్ ఆన్ ద బేసిక్స్, బీ టెక్నికల్లీ ప్రిపేర్డ్. అఫ్ కోర్స్ ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, వేర్ డూ యూ వాంట్ బీ ఇన్ 5 years, ఇలా ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా అల్టిమేట్గా ఇంటర్వ్యూలో వాళ్ళు టెస్ట్ చేసేది మీ టెక్నికల్ నాలెడ్జ్. ఆ జాబ్ చేయగల సత్తా మీకుందా లేదా అది తెలుసుకోవాలని ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఇష్టపడతారు. బికాజ్ అది లేకపోతే కనుక మీరు ఎంత స్మార్ట్గా ఆన్సర్ చేసినా, ఎన్ని టెక్నికల్ మీరు ప్లే చేసినా జాబ్ అయితే రాదు వితౌట్ ద ఫండమెంటల్ నాలెడ్జ్. కాబట్టి మీరు ఇంటర్వ్యూ అప్పుడు ఖచ్చితంగా ప్రిపరేషన్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ దగ్గరే చాలామంది ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలో తెలియదు. ఎందుకంటే ఫండమెంటల్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ నాలెడ్జ్ వరకు రకరకాలు ఉంటాయి. కానీ మేజర్గా మీకు తెలియాల్సింది ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మీ గురించి తెలుసు ఆల్రెడీ. మీరు ఫ్రెషర్ అని తెలుసు, మీకు అప్పుడే అడ్వాన్స్ నాలెడ్జ్ ఉండదని తెలుసు. కానీ అట్లీస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మీకు బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉందా లేదా. అలాగే మీరు ఒక చార్టర్డ్ అకౌంట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు అనుకోండి, బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కానీ, బేసిక్ జర్నల్ ఎంట్రీస్ కానీ, ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ మీకు ఉందా లేదా. బికాస్ అది ఉంటేనే వాళ్ళు అడ్వాన్స్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలేదు డిసైడ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ మీ ప్రిపరేషన్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి, ఫౌండేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఫినాన్స్లో ఉన్నా, టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నా, మార్కెటింగ్లో ఉన్నా, ఎక్కడున్నా పర్లేదు. బట్ ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండి మీరు అడ్వాన్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోయినా దే విల్ అండర్స్టాండ్. ఎందుకంటే ఓకే పర్లేదు, ఈ క్యాండిడేట్ ఫండమెంటల్ నాలెడ్జ్ బాగుంది, అడ్వాన్స్ నాలెడ్జ్ లేదు, పర్లేదు మన కంపెనీలో మనం ట్రైన్ చేసుకుందాము అని డిసైడ్ అవుతారు. అలా కాకుండా ఫండమెంటల్స్ మీకు సరిగ్గా లేకపోతే అక్కడే వాళ్ళకి అర్థమైపోయింది, ఈ అబ్బాయిలో లేకపోతే ఈ అమ్మాయిలో సత్తా లేదు, బేసిక్ నాలెడ్జే లేదు వీళ్ళని తీసుకోవడం వేస్ట్ అని వాళ్ళు డిసైడ్ అయిపోతారనమాట. కాబట్టి టెక్నికల్ బాగా ప్రిపేర్ అవ్వండి, పర్టికులర్గా ఫౌండేషన్స్, ఫండమెంటల్స్. దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే మోస్ట్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఏ ఇంటర్వ్యూలో అయినా సరే ఇంటర్వ్యూ స్మూత్గా వెళ్ళటం కోసం, అలాగే మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ వాళ్ళకి తెలియటం కోసం కొన్ని మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఏదో ఒక ఇంటర్వ్యూలో ఫేస్ చేస్తారు. ఆ మోస్ట్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్, టెల్ మీ అబౌట్ యువర్ వీక్నెసెస్, వేర్ డూ యూ వాంట్ సీ ఇన్ 5 years, వై డూ యూ వాంట్ జాయిన్ అవర్ కంపెనీ, టెల్ మీ అబౌట్ ఎ సిచ్యువేషన్ వేర్ యూ హ్యాండిల్ మల్టిపుల్ డెడ్ లైన్స్. ఇలాంటి కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే అడుగుతూనే ఉంటారు. సో ఇలాంటి మోస్ట్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దగ్గరే
మీరు ఎక్స్ట్రా పాయింట్స్ గెయిన్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా అడుగుతారు, మీకు ముందే తెలుసు కాబట్టి వాటికి బాగా ప్రిపేర్ అవ్వండి. యూట్యూబ్లో కానీ లేకపోతే ప్రజెంట్ ChatGPTలో కానీ గూగుల్లో కానీ బోల్డ్ రెడీమేడ్ ఆన్సర్స్ రెడీగా ఉంటాయి. మీకు ఆ ఆన్సర్స్ని మీరు నేర్చుకొని దాన్ని మీకు తగ్గట్టుగా దాన్ని కస్టమైజ్ చేసుకోండి. అలా మాడిఫై చేసుకున్న తర్వాత మీ అంతా మీరు ఒక మిర్రర్ ముందు కూర్చొని లేకపోతే మీ కెమెరా ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఒక ఇంటర్వ్యూతో మాట్లాడుతున్నట్లు ప్రొఫెషనల్గా ఇంగ్లీష్లో మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇలా మోస్ట్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్సే ఇంటర్వ్యూకి మీ మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి వాటిని ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో 5th స్టెప్ ఏంటి అంటే డ్రెస్ టు ఇంప్రెస్ అండ్ బీ పంక్చువల్. ఒక ఫేమస్ కొటేషన్ ఉంది ఏంటి అంటే యూ డోంట్ గెట్ ఎ సెకండ్ ఛాన్స్ టు మేక్ ఎ ఫస్ట్ ఇంప్రెషన్ అనేసి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో మీరు ఒక ఇంటర్వ్యూని కలవబోతున్నారు. ఆ ఇంటర్వ్యూ అంటే జనరల్గా ఎవరంటారు, పలానా కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు మీరు ఫస్ట్ టైం కలవబోతున్నారు. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే మీకు వాళ్ళ గురించి తెలియదు, వాళ్ళకి మీ గురించి తెలియదు. అది కాక మీరు జనరల్గా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే కంపెనీస్ అన్నీ కూడా చాలా మంచి మల్టీనేషనల్ కంపెనీస్ అయి ఉంటాయి. వాళ్ళు చాలా మంచి మంచి ఇంపార్టెంట్ క్లయింట్స్తో, గ్లోబల్ క్లయింట్స్తో, ఫారెన్ క్లయింట్స్తో డీల్ చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా మంచి మంచి యూనివర్సిటీస్ నుంచి, కాలేజెస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళతో మీరు డీల్ చేస్తున్నప్పుడు మీరు ఎలా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటారు, మీరు ప్రొఫెషనల్గా రెడీ అవుతారా లేకపోతే ఇంప్రొఫెషనల్గా ఉంటారా అనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి డ్రెస్ టు ఇంప్రెస్, మంచిగా నీట్గా రెడీ అవ్వండి. మంచి ఇన్షర్ట్ చేసుకొని, అఫ్కోర్స్ నీట్గా ఉన్నది మాత్రాన బ్రాండెడ్ క్లోత్స్ ఏవి కొనుక్కోమని కాదు, మీకున్న వాటితోనే మంచిగా ఫార్మల్గా డ్రెస్ చేసుకొని క్లీన్గా షేవ్ కానీ ట్రిమ్ కానీ చేసుకొని అప్రోప్రియేట్గా హెయిర్ కూడా ప్రాపర్గా చేసుకొని అప్రోప్రియేట్గా రెడీ అవ్వండి. ఎందుకంటే ఇంటర్వ్యూ అడిగే పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. కొన్నిసార్లు చాలా పెద్దవాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు యంగ్ వాళ్ళు ఉంటారు. ఎవరుంటారో మీకు తెలియదు. కాబట్టి మంచిగా ప్రిపేర్ అయితే మిమ్మల్ని చూసిన వెంటనే ఒక ప్లీజింగ్ పర్సనాలిటీ అనిపించాలి వాళ్ళకి. అంతేగాని చూసిన వెంటనే ఏంటి వీడు కనీసం ట్రిమ్మింగ్ కూడా చేసుకోలేదు, హెయిర్ కూడా సరిగ్గా కట్ చేసుకోలేదు, లేకపోతే ఇంటర్వ్యూకి ఏంటి ఇన్షర్ట్ కూడా చేసుకోకుండా వచ్చాడు, ఇలా అనిపించకూడదు. చూసిన వెంటనే వావ్ హీ లుక్స్ ప్రొఫెషనల్ ఆర్ షీ లుక్స్ ప్రొఫెషనల్, ఇలాంటి పర్సన్ మన కంపెనీలో ఉంటే ఇట్ విల్ గివ్ అస్ ఎ వాల్యూ అని అనిపించాలన్నమాట. కాబట్టి మేక్ ద ఫస్ట్ ఇంప్రెషన్ కౌంట్స్. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి బీ పంక్చువల్. మీరు ఈ కాలంలో ఇంటర్వ్యూస్ 2 రకాలుగా జరుగుతున్నాయి. ఆఫ్లైన్ జరుగుతాయి, ఆన్లైన్ జరుగుతాయి. ఆఫ్లైన్ అంటే ఫిజికల్గా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటం, ఆన్లైన్ అంటే కంప్యూటర్లో ల్యాప్టాప్లో మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వటం అనమాట. జూమ్ కాల్లో కానీ, గూగుల్ మీట్లో కానీ, టీమ్స్లో కానీ. మీ ఇంటర్వ్యూ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సరే బీ పంక్చువల్, టైంకి వెళ్ళిపోండి. ఒక్క 1 minute లేట్ అయినా సరే వాళ్ళకి మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. కాబట్టి మీరు 5 minutes లేకపోతే 1/2 hour ఎక్స్ట్రా ముందే వెళ్ళినా పర్లేదు, కాబట్టి లేట్గా మాత్రం వెళ్ళొద్దు. ఫిజికల్ ఇంటర్వ్యూ అయితే మినిమం 1/2 hour ముందే ఆ కంపెనీ ప్లేస్కి వెళ్ళిపోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ ఎక్కడో ఏదో ఫ్లోర్లో జరుగుతూ ఉంటాయి, మీరు దాన్ని వెతుక్కొని వెళ్ళే టైంకి చాలా లేట్ అయిపోయింది. కాబట్టి 1/2 hour ముందే వెళ్ళిపోండి. అదే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కనుక మినిమం 5 minutes ముందే, 11 o'clock ఇంటర్వ్యూ అని చెప్తే 10:55 కల్లా మీరు కాల్లో జాయిన్ అయ్యి కూర్చోండి. ఇంటర్వ్యూ లేట్గా వచ్చినా పర్లేదు, కానీ మీరు లేట్గా వెళ్ళకూడదు. డోంట్ బీ లేట్, బీ పంక్చువల్. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో పాయింట్ నెంబర్ 6 ఏంటి అంటే యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ యువర్ కమ్యూనికేషన్. ఇంటర్వ్యూ అనేది మనం ఏ కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నామో ఆ కంపెనీ వాళ్ళు, ఆ ఇంటర్వ్యూవర్స్ మనల్ని చూసి ఈ పర్సన్ మన కంపెనీకి సెట్ అవుతాడా, సెట్ అవ్వడా, ఇతనికి మన కంపెనీలో వర్క్ చేసేంత టాలెంట్ ఉందా లేదా, అంత సీన్ ఉందా లేదా అని మనల్ని జడ్జ్ చేసే ఒక ప్లేస్ అనమాట. కాబట్టి అక్కడ మన బాడీ లాంగ్వేజ్, మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెంట్గా కాదు, కాన్ఫిడెంట్ అంటే చక్కగా స్ట్రైట్గా కూర్చోండి, హ్యాండ్ పొజిషన్ ప్రాపర్గా పెట్టుకోండి, లెగ్ పొజిషన్ ప్రాపర్గా పెట్టుకోండి. ఇంటర్వ్యూతో మాట్లాడేటప్పుడు మంచిగా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. కొన్నిసార్లు 2-3 ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళ వైపు చూస్తూ ఉండండి ప్రాపర్గా. అంతేకాని మధ్యలో ఇలా పెదాలు తడుపుకోవటాలు, లేకపోతే ఇట్లా అనుకోవటాలు, లేకపోతే ఇట్లా గీక్కోటాలు, లేకపోతే హెయిర్ అడ్జస్ట్ చేసుకోవటాలు, ఇట్లాంటి మొత్తం ఇంటర్వ్యూలో చేయాలి. సో బీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ అంటే అఫ్కోర్స్ భయం ఉండేది, ఎవరికైనా భయం ఉండిద్ది. ఇంటర్వ్యూ క్రాక్ చేసేవాడికి భయం ఉండిద్ది, ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యేవాడికి అందరికీ భయం ఉండిద్ది. కానీ ఆ భయాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం? ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీలో అది కూడా టెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒక్కసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత జాబ్ అనేది ఎప్పుడు స్మూత్గా ఉండదు, కొన్నిసార్లు టఫ్ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఆ స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ పర్సన్ ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలడా లేదా, ఇంటర్వ్యూవర్ మనల్ని ఇప్పుడే టెస్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో. కాబట్టి బీ కాన్ఫిడెంట్. సెకండ్ది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కూడా క్లియర్ కట్ కమ్యూనికేషన్. స్లోగా మాట్లాడకూడదు, ఫాస్ట్గా మాట్లాడకూడదు, మోడరేట్ స్పీడ్తో. మన తెలంగాణలో కానీ మన ఏపీలో కానీ కొన్ని ఏరియాస్ వాళ్ళకి ఫాస్ట్గా మాట్లాడటం అలవాటు, తప్పలేదు. కానీ ఇంటర్వ్యూలో మనల్ని ఇంటర్వ్యూ చేసే పర్సన్ తెలుగు వాళ్ళు అయి ఉండొచ్చు,
హిందీ వల్ల ఉండొచ్చు, ఇంగ్లీష్ వల్ల ఉండొచ్చు. కాబట్టి మనం ఎలా పడితే అలా మాట్లాడితే పాపం వాళ్ళకి అర్థం కాదు. ఇంటర్వ్యూ అంటే ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, మనం మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి, అవతల వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కావాలి. కాబట్టి మరీ సాగది చిన్నగా మాట్లాడకూడదు, అలాగని మరీ పరిగెత్తినట్లు ఫాస్ట్గా మాట్లాడకూడదు. ఒక మోడరేట్ లెవెల్లో మనం మాట్లాడేది అవతల వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్లు మన స్పీడ్ని తగ్గించుకొని కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. నెక్స్ట్ది ఇంగ్లీష్ గురించి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, సార్ నేను తెలుగు మీడియంలో చదివి నాకు ఇంగ్లీష్ రాదు అని. ఇట్స్ ఓకే అండి, ఇంగ్లీష్ మీకు ఫ్లూయెంట్గా రాకపోయినా పర్లేదు, బట్ బేసిక్ మీరు మాట్లాడే ఇంగ్లీష్ అవతల వాళ్ళకి అర్థమవ్వగలిగితే చాలు. మీరందరూ మన ఇన్ఫోసిస్ ఓనర్ నారాయణమూర్తి గారి వైఫ్ సుధామూర్తి గారిని చూసే ఉంటారు కదా, ఆమె ఎలా మాట్లాడతారు, కాంప్లికేట్ ఇంగ్లీషే మాట్లాడరు, చాలా సింపుల్ వర్డ్సే, అవి ఆల్మోస్ట్ 5th క్లాస్ లెవెల్ వాళ్ళకు కూడా వచ్చే ఇంగ్లీషే మాట్లాడతారు. కానీ ఆ మాట్లాడితే ప్రతి ఒక్కరికి అర్థమైద్ది, మాట్లాడుతుంటే వినాలనిపించింది. అలా ఇంగ్లీష్ మీకు వచ్చినా చాలు. కాబట్టి ఇంగ్లీష్ గురించి ఓవర్గా థింక్ చేయొద్దు. అలాగే మీరు మాట్లాడేటప్పుడు సార్ సార్ FYI ఇట్లా మీరు రెగ్యులర్గా మీ ఫ్రెండ్స్తో మాట్లాడే లాంగ్వేజ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసేయండి. అఫ్కోర్స్ కొన్నిసార్లు మధ్యలో తెలియకుండా వచ్చేసింది. ఆ తెలియకుండా వచ్చేసినప్పుడు నాలుగు ఖర్చుకోవటాలు, అరే షిట్ అనుకోవటము, ఇట్లాంటివి చేయొద్దు. అట్లాంటి లాంగ్వేజ్ని అవాయిడ్ చేసేయండి. ఫ్లూయెంట్గా, స్లోగా, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. దిస్ ఇస్ ద 6th స్టెప్. సార్ ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, కానీ కొన్నిసార్లు ఇంటర్వ్యూలో మనకు తెలియని క్వశ్చన్స్ అడుగుతారు కదా, అప్పుడు ఎలా సార్ అంటే దట్ ఈస్ ద 7th స్టెప్. హ్యాండిలింగ్ ట్రిక్కీ క్వశ్చన్స్ అండ్ టఫ్ సిచ్యువేషన్స్. కొన్ని ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూవర్స్ కావాలనే మిమ్మల్ని చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతిసారి సింపుల్ కొశ్చన్సే ఉండవు. కొన్నిసార్లు చాలా డీప్ క్వశ్చన్స్ అడుగుతారు. కొన్నిసార్లు ఆ క్వశ్చన్కి మీకు తెలుసు కానీ ఆన్సర్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు యూ కెన్ ఆస్క్ ద ఇంటర్వ్యూవర్, సార్ ఐ నో దిస్ కాన్సెప్ట్ బట్ గివ్ మీ ఫ్యూ సెకండ్స్ టు రికలెక్ట్ అనేసి యూ కెన్ ఆస్క్ దెమ్. వాళ్ళ ముందే మీరు కూర్చొని థింక్ చేయొచ్చు. మీకు ఈ విషయం తెలియక చాలామంది ఏమనుకుంటారంటే క్వశ్చన్ అడిగిన టక్కని చెప్పాలేమో అనుకుంటారు. అవసరం లేదు, అలా రికలెక్ట్ చేసిన టైం అడగవచ్చు. ఇది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటి అంటే కొన్నిసార్లు ఆ క్వశ్చన్ మీకు తెలియని క్వశ్చన్కి మీరు ఏదో మీ అంతటి మీరు ఆన్సర్ చేయాలని ట్రై చేసి రాంగ్ ఆన్సర్ చెప్పి ఇంటర్వ్యూర్ దగ్గర షో ఆఫ్ చేయాలని ట్రై చేస్తారు. మీరు మీ ఇంటర్వ్యూ ముందు షో చేయాల్సిన ఏమీ అవసరంలా. మీకు తెలిస్తే తెలుసని చెప్పండి, టైం కావాలి అంటే టైం తీసుకొని చెప్పండి. తెలియకపోతే క్లారిటీగా, సార్ సో ఫార్ ఐ హ్యావ్ నాట్ ఎన్కౌంటర్డ్ దిస్ కాన్సెప్ట్, సో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ సార్, బట్ గివెన్ ద టైమ్ ఐ కెన్ లెర్న్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ ఆన్సర్ దిస్ సార్ అని చెప్పొచ్చు అనమాట. ఇంటర్వ్యూస్ అది యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంటర్వ్యూకి తెలుసు ప్రతి ఒక్కళ్ళకి 100 క్వశ్చన్స్ అడిగితే 100 క్వశ్చన్స్ ఆన్సర్ తెలియాలని రూల్ లేదు. అది ఇంటర్వ్యూకి కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియదు. కాబట్టి మీకు తెలియని క్వశ్చన్స్ తెలియదని హానెస్ట్గా ఒప్పుకోండి. నెక్స్ట్ మూడో విషయం ఏంటి అంటే కొన్నిసార్లు కావాలనే ఇంటర్వ్యూవర్స్ మిమ్మల్ని చాలా టఫ్గా బిహేవ్ చేస్తుంటారు మీ పట్ల. కావాలనే మిమ్మల్ని ప్రొవోకేట్ చేయటం, మీరంటే నచ్చినట్లు బిహేవ్ చేయటం, లేకపోతే మీరు చెప్పిన ఆన్సర్ని చిన్న చూపు చూడటం, ఇలా టఫ్గా బిహేవ్ చేస్తుంటారు మీ తరపున. అప్పుడు మీరు భయపడకుండా అది ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అసలుకి ఇలా కాదు కదా, నేను ఇంత చదువుకున్నాను, నన్ను ట్రీట్ చేసిన విధానం ఇలా కాదు కదా అని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని కావాలనే మీరు ఒక్కసారి వాళ్ళ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కొంతమంది క్లయింట్స్తో మీరు డీల్ చేయాలి. ఆ క్లయింట్స్లో అన్ని రకాల క్లయింట్స్ ఉంటారు. మంచిగా పొలైట్ క్లయింట్స్ ఉంటారు, హార్ష్ క్లయింట్స్ ఉంటారు. అలాంటి హార్ష్ క్లయింట్స్ కూడా మీరు డీల్ చేయగలరా లేదా, అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్లో కూడా మీరు కామ్గా ఉండగలరా లేదా అని టెస్ట్ చేయడం కోసమే వాళ్ళు మీ పట్ల హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మీ పట్ల ఎంత హార్ష్గా బిహేవ్ చేసినా స్టే కామ్ అండ్ స్టే పొలైట్. సో అలాంటి టఫ్ పర్సన్స్ దగ్గర కూడా బీ కామ్ అండ్ బీ పొలైట్ అండ్ బీ రెస్పెక్ట్ఫుల్. ఇంటర్వ్యూలో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, 8th స్టెప్ ఏంటి అంటే ఎండింగ్ ద ఇంటర్వ్యూ ఆన్ ఎ పాజిటివ్ నోట్, ఆస్కింగ్ ఫాలోఅప్ క్వశ్చన్స్ అండ్ డూయింగ్ ద ఫాలోఅప్ ఆన్ ద ఇంటర్వ్యూ. అంటే ఏంటి సార్ అంటే ఇంటర్వ్యూ ఒక 1/2 అవర్, 45 minutes, 1 hour జరిగిద్ది. ఎంత ప్రశాంతంగా జరిగిందో ఎండ్ కూడా అంత ప్రశాంతంగా జరిగిపోవాలి. ఆబ్వియస్లీ ఇంటర్వ్యూర్ తన సైడ్ నుంచి అడగాల్సిన మొత్తం అడుగుతాడు. అడిగిన తర్వాత చివరిలో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని అడుగుతారు. మేము మిమ్మల్ని ఏం అడిగాం సార్ అట్లాగా, లేకపోతే నో క్వశ్చన్స్ సార్, ఇలా బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది ఫ్రెషర్స్ అమ్మో ఏదో ఒక జాబ్ వస్తే చాలరా బాబు అనే మైండ్ సెట్తో ఉంటారు. కాబట్టి ఇంటర్వ్యూలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అన్న వెంటనే లేదు, మళ్ళీ క్వశ్చన్స్ అడిగితే మన గురించి తప్పుగా అనుకుంటారేమో అనేసి అసలు క్వశ్చన్స్ ఏం అడగరు అనమాట. బట్ దట్ ఈస్ రాంగ్. ఆ ఆపర్చునిటీ మీకు ఇచ్చినప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి. అలాగని మరి 10 క్వశ్చన్స్ కాదు, ఒక 2-3 క్వశ్చన్స్, డీసెంట్ క్వశ్చన్స్ రెడీగా పెట్టుకోండి. అంతేకాని సార్ శాలరీ ఎంత, నేను హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే పూణేలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, అది ఆఫర్ చేస్తారా, లేకపోతే సార్ సంవత్సరానికి బోనస్ ఎంత ఉండిద్ది, లేకపోతే హైక్ ఎంత ఉండిద్ది, ఇలాంటి క్వశ్చన్స్ కదా అడగమంటే. సార్ ఫర్ ఎనీవన్ హూ ఈజ్ జాయినింగ్ దిస్ రోల్ వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ దే ఫేస్, ఇదొక క్వశ్చన్. లేకపోతే సార్ ఇఫ్ ఐ వాంట్ టు సక్సీడ్ ఇన్ దిస్ రోల్ వాట్ ఆర్ ద ఫర్దర్ స్కిల్స్ విచ్ ఐ షుడ్ లెర్న్, లేకపోతే సో వాట్ ఆర్ ద మేజర్ ప్రాజెక్ట్స్ ఫర్ ద కంపెనీ ఫర్ విచ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ఇఫ్ వన్స్ ఐ జాయిన్ ద కంపెనీ. ఇలా ఆ కంపెనీకి సంబంధించి ఆ రోల్లో మీరు ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలంటే
దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగాలి, అంతేకాని మనీ గురించి మాట్లాడద్దు అక్కడ. ఓకే, దిస్ ఈస్ ద 8th స్టెప్. అండ్ అలాగే ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్ అండ్ ఫైనల్లో, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద టైమ్ టు ఇంటర్వ్యూ మీ, ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ సార్ అని చెప్పేసి ఎండ్ చేయండి. అండ్ జాబ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక 24 hours వెయిట్ చేయండి. వెయిట్ చేశాక పొలైట్గా ఆ కంపెనీ వాళ్ళకి కానీ, హెచ్ఆర్ వాళ్ళకి కానీ, లేకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన పర్సన్ కానీ ఒక పొలైట్ స్మాల్ ఈమెయిల్ పంపించండి. ఏంటి, ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పండి, అలాగే ఆ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకున్నందుకు ఎగ్జైట్గా ఉన్నానని చెప్పండి. ఆ టైప్లో మీరు ఒక స్మాల్ ఈమెయిల్, పెద్ద పారాలు కాదు, ఒక చిన్న 2-3 lines ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసి వాళ్ళకి పెట్టండి. దే విల్ అప్రిషియేట్ ఇట్. ఒకవేళ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు వెంటనే గుర్తొచ్చి యు ఆర్ సెలెక్టెడ్ అని మెసేజ్ పంపిస్తారు. ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోతే కనుక, వేరే వాళ్ళని హైర్ చేసుకుంటే కనుక హే సారీ వీ ఆల్రెడీ హైర్డ్ సమ్ అదర్ పర్సన్ అని చెప్తారు క్లారిటీగా. సో ఈ ఫాలో అప్ ఈమెయిల్ వల్ల మీరు హైర్ చేసుకుంటే ప్లస్ పాజిటివ్ మార్క్స్, ఒకవేళ వేరే వాళ్ళని హైర్ చేసుకుంటే మీ టైమే సేవ్ అయ్యింది, డైరెక్ట్గా మీరు ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిపోవచ్చు. సో దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ 8th స్టెప్ అనమాట. ఈ స్టెప్స్ మొత్తం మీరు ఫాలో అయితే ఇంటర్వ్యూలో మీరు మంచిగా హ్యాండిల్ చేయగలుగుతారు. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను మీ అందరికీ ఇచ్చే ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ ఏంటి అంటే, జాబ్ ఇంటర్వ్యూస్లో సక్సెస్ అయ్యే రేట్ కంటే ఫెయిలియర్ అయ్యే రేటే చాలా ఎక్కువ. 100లో 2 మాత్రమే జాబ్ కొడతారు, మిగతా 98% మంది జాబ్ కొట్టరు. కాబట్టి ఇంటర్వ్యూలో ఎప్పుడు కూడా జాబ్ మీకు రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సెల్ఫ్ వర్త్ని మీరు మినిమైజ్ చేసుకోవద్దు, ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వద్దు. అరే నాకు ఏమి రాదేమో, నాకు ఇంకెప్పటికీ జాబ్ రాదేమో, ఇలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వద్దు. మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తే అందరినీ తీసుకునేంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉండదు కదా. కొంతమందిని ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలి. మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు కదా పర్సనల్గా తీసుకోవద్దు. ఒకవేళ ఆ కంపెనీకి మీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తగిలి ఉండొచ్చు, లేకపోతే మీకంటే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న పర్సన్ తగిలి ఉండొచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలో మీకంటే బాగా పర్ఫామ్ చేసిన పర్సన్ తగిలి ఉండొచ్చు. ఇట్స్ ఓకే. అంతేగాని అదేదో మిమ్మల్ని పర్సనల్గా రిజెక్ట్ చేశారని కాదు, మీకంటే బెటర్ క్యాండిడేట్ వాళ్ళకి దొరికాడని. కాబట్టి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ నుంచి ఆ బెటర్ క్యాండిడేట్ నేనే ఎలా అవ్వాలి, నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి అని బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం. అంతేకాని ఒక ఇంటర్వ్యూ మీరు రిజెక్ట్ అయితే దాని గురించి ఆలోచిస్తా, మిమ్మల్ని మీరే తిట్టుకుంటా, కోపడుకుంటా, చిరాగ్గా ఎట్లా ఉండొద్దు. కొన్ని 100 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత మాత్రమే మీ మంచి డ్రీమ్ జాబ్ మీరు కొట్టగలుగుతారు. కాబట్టి స్టే పేషెంట్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ బియాండ్ ద బాక్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కెరీర్ గైడెన్స్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వీడియోస్, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.